ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోజు రోజుకి జాబ్ బిల్ వస్తుందనే ఆశ చచ్చిపోతుంది పున్నమి. అలా నిరాశ పడకండి వకీల్ సాబ్, జాబిల్లి వస్తుంది. ఒకవేళ జాబ్ బిల్ వచ్చినా నన్ను పెళ్లి చేసుకుంటుందా పున్నమి? నాతో 7 అడుగులు వేస్తుందా? మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. మీ కల్మషం లేని ప్రేమని కష్టాల పాలు చేయడు. మీ నిస్వార్థమైన ప్రేమకి అన్యాయం చేయడు. ఆ ప్రేమమూర్తిని వేడుకోండి వకీల్ సాబ్, మీకంతా మంచి జరుగుతుంది. సరే పున్నమి, చిన్న కన్ఫర్మేషన్ కోసం బొమ్మ బొరుసు వేద్దాం. దేనికోసం వకీల్ సాబ్? బొమ్మ పడితే జాబ్ బిల్ నా లైఫ్లోకి వస్తుంది పున్నమి, కానీ బొరుసు పడితే... ఏంటి బాబు ఇది? దేవుడు రాసిన రాతలు బొమ్మ బొరుసుతో మారిపోతాయా చెప్పండి? బొమ్మ పడితే ఆనందపడతారు, బొరుసు పడితే బాధపడతారు. మీరు బాధపడ్డం ఎవరికి ఇష్టం ఉండదు. వద్దు బాబు, మీ కోరికని ఆ కృష్ణయ్య చెవిలో వేశారు కదా, ఏం జరుగుతుందో వేచి చూడండి బాబు. వేస్తే వేయని అమ్మా, రాసిన రాతలెలాగో మారవు కదా. మన తృప్తి కోసం మనం చేసుకునే చిన్న చిన్న వాటిని ఎందుకు ఆపాలి? వకీల్ సాబ్, మీరు వేయండి. సరే పున్నమి. వెయిట్ హెడ్స్ పడితే ఏంటి, టైల్ పడితే ఏంటని చెప్పలేదు బ్రో. హెడ్ పడితే నా జాబ్ బిల్ నా లైఫ్లోకి వస్తుంది. నాతో 7 అడుగులు వేసి జీవితం అంతా నాతోనే నడుస్తుంది. ఓకే, మరి టైల్ పడితే? ఓకే హెడ్ పడుతుందని అనుకుందాం, ఓకేనా? జాబిల్లి ఇంటికి రావాలి, నీ లైఫ్లోకి రావాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి. నీ పెళ్ళికి నేను పున్నమి అమెరికా నుంచి ఇక్కడికి రావాలి, ఓకేనా? వకీల్ సాబ్, ముందు ఏమొచ్చిందో చూడండి. పున్నమికి నవీన్ బాబుతో పెళ్లి జరుగుతుంది కాబట్టి బొరిసే పడాలి. హెడ్ పడింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.